కురువంశం శ్రేయస్సు కోరి గట్టిగా నిలబడిన ఏకైక వ్యక్తి విదురుడు. పాండవులు ఒక్కొక్కటిగా సర్వస్వాన్ని ఓడిపోతుంటే రాబోయే వినాశనాన్ని ముందే గ్రహించాడు. జోదం మొదలైన కొద్దిసేపటికే పాండవులు తమ సంపదను కోల్పోవడం చూసి విదురుడు సహించలేకపోయాడు. ధృతరాష్ట్రుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: మహారాజా, మునిగిపోయే పడవలో ఉన్నవారికి రత్నాలు ఇచ్చి పంపించినట్లు ఉంది మీ వ్యవహారం. దుర్యోధనుడు పుట్టినప్పుడే అశుభ లక్షణాలు కనిపించాయి. వంశాన్ని కాపాడుకోవాలంటే దుర్యోధనుడికి త్యాగం చేయక తప్పదు. ఇది మీకు ముందుగానే వివరించాను, కానీ మీరు వినలేదు. జోదం కురువంశాన్ని నాశనం చేస్తుంది. శకుని తన మాయ పాచికలతో ధర్మరాజుని బురిడీ కొట్టిస్తుంటే విదురుడు అడ్డుకున్నాడు. శకుని, నువ్వు గెలుస్తున్నది రాజ్యం కాదు, ఒక విషాన్ని సేకరిస్తున్నావు. పాండవుల్ని మోసం చేసి గెలవడం అంటే సింహాన్ని లేపి మృత్యువును ఆహ్వానించడమే. ఈ పాచికలు రేపు కురుక్షేత్రంలో బాణాలై మీ గుండెల్లో గుచ్చుకుంటాయి అని హెచ్చరించాడు.